హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ వెంకటేశ్వర ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకానమీ వెంకటేశ్వర్ని. ఈరోజు అనగా మే 4, 2026 వార్తలు నిలిచినటువంటి కరెంట్ అఫైర్స్ అంశాలు కనుక మనం ఒకసారి పరిశీలిస్తే, ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి బీమా రంగంలో 100% ఎఫ్డిఐకి అనుమతి ఇవ్వడం అనేది జరిగింది ప్రభుత్వం. అసలు ఎఫ్డిఐ అంటే ఏమి? ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. దీనిని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అని పిలుస్తాం తెలుగులో. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. విదేశస్తులు వచ్చి డైరెక్ట్ మన భారతదేశం పెట్టుబడి పెడితే దానిని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అని పిలుస్తాం. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మన భారతదేశంలోకి వచ్చే కొద్దీ గ్రోత్ రేట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఆర్థికంగా మనం బాగా ఎదుగుతాం. ఎలా అనేసి అంటే, విదేశస్తులు మన భారతదేశం వచ్చి ఏదైనా ఒక కంపెనీని స్థాపిస్తే ఆ కంపెనీలో వచ్చే లాభాలు మొత్తము కూడా ఆ దేశం పట్టుకుపోయినా కూడా ఆ కంపెనీని ఏ ప్రాంతంలో అయితే స్థాపిస్తాడో ఆ ప్రాంతం చుట్టూ ఉన్నటువంటి ఆ కంపెనీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల వారికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ ఉపాధి అవకాశాలు ఎప్పుడైతే వాళ్ళకి ఒక ప్రాంతంలో విదేశస్తులు వచ్చి కంపెనీ స్థాపిస్తే ఆ కంపెనీ స్థాపించేటప్పుడు మనకి ఉపాధి అవసరం, అంటే కూలీలు అవసరం. ఈ కంపెనీని స్థాపించిన తర్వాత ఆ కంపెనీలు ఏదైనా ఒక వస్తువును తయారు చేయాలంటే ఖచ్చితంగా ఉపాధి అవసరం. ఆ కంపెనీని విదేశస్తులు వచ్చి అక్కడ పెట్టుబడి పెట్టి ఆ కంపెనీని స్థాపిస్తే ఆ కంపెనీని పనిచేయడానికి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల వారిని తీసుకుంటారు. అంటే విదేశస్తులు వచ్చి మన భారతదేశం పెట్టుబడి పెట్టడం వలన మన భారతదేశ యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు అనేవి మెరుగుపడతాయి. తద్వారా వాళ్ళు ప్రతి నెల శాలరీ వస్తుంది. శాలరీ వచ్చే కొద్ది బయట వస్తువులపై ఖర్చు పెడతారు. బయట వస్తువులపై ఖర్చు పెట్టే కొద్దీ బయట వస్తువులు సేల్స్ జరుగుతాయి. బయట వస్తువు సేల్స్ జరిగే కొద్దీ ఆ వస్తువుకు డిమాండ్ పెరుగుతుంది. ఆ వస్తువు డిమాండ్ పెరిగే కొద్దీ ఆటోమేటిక్గా కంపెనీ వాళ్ళకి లాభాలు వస్తాయి. కంపెనీ వాళ్ళకి లాభాలు వచ్చే కొద్దీ గవర్నమెంట్ కట్టాల్సిన కార్పొరేషన్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, ఆ ట్యాక్స్, ఈ ట్యాక్స్ మొత్తం కలిపి సమర్థవంతంగా పన్ను ఎగవేతకు పాల్పడకుండా గవర్నమెంట్ కి కడతాడు. తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉంటుంది. కాబట్టి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఏ దేశం అయితే ఎక్కువగా ఆహ్వానిస్తుందో ఆ దేశం ఆర్థికంగా వృద్ధిని చూస్తుంది. ఓకేనా? ఇప్పుడు మన భారత ప్రభుత్వం బీమా రంగంలో 100% ఎఫ్డిఐకి అనుమతి ఇవ్వడం అనేది జరిగింది. 100% ఎఫ్డిఐకి అనుమతి ఇవ్వడం అనేది జరిగింది. మరి దీనికి కారణం ఏంటంటే, విదేశస్తులు ఎవరైనా కానీ మన భారతదేశంలో బీమా రంగంలో పెట్టుబడి పెట్టాలంటే అమెరికా, చైనా, జర్మనీ, జపాన్ ఏదైనా కావచ్చు, ఏ దేశమైనా కావచ్చు, ఓకేనా, ఏ దేశమైనా కావచ్చు, ఆ దేశం వచ్చి మన భారతదేశంలో పెట్టుబడి పెట్టాలి అనుకుంటే ముందస్తు అనుమతి ప్రభుత్వం దగ్గర తీసుకోకుండానే ఆ కంపెనీ మన భారతదేశంలో పెట్టుబడి పెట్టచ్చు. మరోసారి చెప్తున్నా, విదేశస్తులు ఎవరైనా కానీ మన భారతదేశానికి వచ్చి బీమా రంగంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఇక నుంచి ప్రభుత్వం యొక్క ముందస్తు అనుమతిని తీసుకోకుండానే వాళ్ళు పెట్టుబడి పెట్టి కంపెనీ స్థాపిస్తే చాలు. తద్వారా మన భారతదేశంలో మూలధన వృద్ధి జరుగుతుంది. మరియు అదేవిధంగా 10 మందికి ఎంప్లాయబిలిటీ కూడా మనకు లభిస్తున్న ఉద్దేశంతో 100% ఎఫ్డిఐని ఇవ్వడం అనేది జరిగింది. గతంలో 74% మాత్రమే ఉండేది. 74% మాత్రమే ఉండేది. అంటే గతంలో 74% మాత్రం ఉండేదంటే అర్థమైంది వ్యక్తమా? అర్థమైంది తెలుసా? భారతదేశంలో బీమా రంగంలో పెట్టుబడి పెట్టాలి అనుకుంటే ఆ పెట్టుబడిలో 74% మాత్రమే విదేశస్తులు పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉండేది. మిగతా 26% పెట్టుబడి కూడా మన భారతదేశానికి సంబంధించిన వ్యక్తులు కానీ మన భారతదేశానికి సంబంధించిన సంస్థలకు కానీ ఖచ్చితంగా వాటా ఉండేది. ఇప్పుడు ఈ 100% ఎఫ్డిఐకి అనుమతి ఇవ్వడం వలన ఇందులో మన భారతదేశం ఇక్కడి నుంచి ఉండదు. 100% విదేశస్తుల పెట్టుబడి ఉంటుంది. పెట్టుబడి మొత్తం వాళ్ళదే. ఓకేనా? పెట్టుబడి మొత్తం వాళ్ళదే. ఇక్కడ వచ్చిన లాభాలు వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు. కానీ మన భారతదేశ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తారనే ఉద్దేశంలో 100% ఎఫ్డిఐని ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా? మన భారతదేశంలోకి అత్యధికంగా పెట్టుబడి ఏ దేశాల నుంచి వస్తుందనేసి అంటే సింగపూర్ దేశాల నుంచి ఎక్కువగా ఎఫ్డిఐస్ వస్తున్నాయి. రెండవది మారిషస్,
గుర్తుపెట్టుకోండి. భారతదేశం ఎక్కువగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఏ దేశం నుంచి వస్తున్నాయంటే సింగపూర్ దేశం నుంచి రావడం అనేది జరుగుతున్నాయి. ఓకేనా, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. గతంలో మనకి 74% వరకే ఎఫ్డిఐకి మన భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చేది. అంటే 100% బీమా రంగంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే 74% కూడా విదేశస్తులు పెడితే ఖచ్చితంగా 26% మన భారతీయులకు ఒకప్పుడు ఉండేది. అంటే విదేశస్తులు మన భారతీయులు ఇద్దరు కూడా ఆ కంపెనీ భాగస్వాములుగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు 100% పర్మిషన్ ఇవ్వడం వలన విదేశస్తులు మొత్తం వచ్చి పెట్టచ్చు. ఓకేనా, దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఓకేనా, నెక్స్ట్ యాక్సిస్ బ్యాంక్. యాక్సిస్ బ్యాంకు తొలి అంటే ఫస్ట్ అన్నమాట డిజిటల్ ఆన్లైన్ వేదికగా లాకర్ శాఖను ఇటీవల ప్రారంభించింది మనకి యాక్సిస్ బ్యాంక్. అంటే అర్థమైంది, మనం ఏదైనా ఒక బ్యాంకుకి వెళ్తే మనకి లాకర్స్ ఉంటాయి. ఆ లాకర్స్ లో మనం గోల్డ్ కానీ డబ్బులు కానీ దాచిపెట్టుకోవచ్చు. సంవత్సరానికి ఎంత అని కట్టేయాల్సి ఉంటుంది. ఓకేనా, కాబట్టి మన భారతదేశం డిజిటల్ ఆన్లైన్ వేదికగా తొలిసారిగా ఒక డిజిటల్ లాకర్ శాఖను ఇటీవల ప్రారంభించినటువంటి బ్యాంక్ ఏదంటే యాక్సిస్ బ్యాంక్ అనే విషయాన్ని మీరు పెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ ఆర్బీఐ. బ్యాంకర్గా బ్యాంకు, సుప్రీం బ్యాంకు, కేంద్ర బ్యాంకు, ఆర్బీఐ. ఆర్బీఐ గవర్నర్ గా ప్రస్తుతం సంజయ్ మల్హోత్రా గారు ఉన్నారు. అయితే ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ గా ఇటీవల నియామకమైనటువంటి ఒక వ్యక్తి ఎవరు అంటే రోహిత్ జైన్ అనే ఒక వ్యక్తి. ఎవరైనా రోహిత్ జైన్ గుర్తుపెట్టుకోండి. రోహిత్ జైన్ అనే ఒక వ్యక్తి మనకి ఈ నియామకం అనేది జరిగింది. ఇప్పుడు మన భారతదేశంలో ఆర్బీఐ ఆధ్వర్యంలో డిప్యూటీ గవర్నర్ గా పనిచేస్తున్న వ్యక్తులు స్వామినాథన్ గారు ఉన్నారు, పూనం గుప్తా గారు ఉన్నారు, అదేవిధంగా ఎస్సి ముర్ము. వీళ్ళ ముగ్గురితో పాటు మరొక వ్యక్తి ఎవరైనా రోహిత్ జైన్ గారు రావడం అనేది జరిగింది. రోహిత్ జైన్ గారు ఎవరి స్థానంలో వచ్చారంటే రవిశంకర్ అనే ఒక వ్యక్తి స్థానంలో రావడం అనేది జరిగింది. కాబట్టి రోహిత్ జైన్ అపాయింటెడ్ ది న్యూ డిప్యూటీ గవర్నర్ ఆఫ్ ద ఆర్బీఐ. రోహిత్ జైన్ ఎప్పటి నుంచి తన పదవీ కాలాన్ని ప్రారంభిస్తాడంటే మే 3, 2026 నుంచి 3 ఏళ్ల కాలం పాటు పదవిలో ఉంటాడు. 3 years. ఎప్పటి నుంచి? మే 3 నుంచి. అతను ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉన్నాడు ఆర్బీఐలో. ఎవరు? రోహిత్ జైన్ ప్రెసిడెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉన్నారు. ఆయన మళ్ళీ ఇప్పుడు దేనికి నామినేట్ చేశారు? ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ గా నామినేట్ చేయడం అనేది జరిగింది. ఓకేనా, నెక్స్ట్ నీతి ఆయోగ్. మీకు అందరికీ నేను ఆల్రెడీ చెప్పే ఉన్నాను. నీతి ఆయోగ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నీతి ఆయోగ్ 2015లో జనవరి 1వ తారీఖున ఏర్పాటైందని చెప్పాను. దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంటుందని చెప్పాను. దీని ప్లానింగ్ కమిషన్ ప్రణాళికల సంఘం స్థానంలో తీసుకురావడం అనేది జరిగింది. అయితే రీసెంట్గా నీతి ఆయోగ్కి 5 సభ్యులు నియామకమయ్యారు. మీకు ఆల్రెడీ నేను చెప్పే ఉన్నాను. 5 సభ్యులు కూడా శ్రీనివాస్ గారు ఒకరు. ఓకేనా, రాస్తా చూడండి. నీతి ఆయోగ్కి ఏప్రిల్ 24న నీతి ఆయోగ్కి ఏప్రిల్ 24న 5 సభ్యులు నామినేట్ అవ్వడం అనేది జరిగింది. ఒక వ్యక్తి వచ్చేసి మనకి అక్కడ నీతి ఆయోగ్ చైర్మన్ ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ గా అశోక్ కుమార్ లాహిరి గారు రీసెంట్ గా నామినేట్ అయ్యారు ఏప్రిల్ 24న. అయితే నీతి ఆయోగ్ లో ఫుల్ టైం మెంబర్స్ గా 5 మంది నియామకమయ్యారు. ఒక పర్సన్ వచ్చేసి శ్రీనివాసు, రెండవది వచ్చేసి గోవర్ధన్ దాస్, అదేవిధంగా అరంబీకర్ అనే ఒక వ్యక్తి. దాంతోపాటు మనకి కేవి రాజు అనే ఒక వ్యక్తి, రాజీవ్ గౌబా. ఈ రాజీవ్ గౌబా అనే అతను ఆల్రెడీ ఉన్న వ్యక్తే, ఈయన మళ్ళీ నియమించడం అనేది జరిగింది. వీళ్ళు 5 పాటు మరొక 2 నామినేట్ చేయడం అనేది జరిగింది మే 2వ తారీఖున. కాబట్టి ఇప్పుడు నీతి ఆయోగ్ మొత్తం కూడా ఫుల్ టైం మెంబర్స్ 7కి చేరుకోవడం అనేది జరిగింది. 7 మందికి మించి ఇంకా నియమించరు. ఓకేనా, రైట్. ఆ విషయం మీరు మర్చిపోవద్దు. ఓకేనా, చూద్దాం ఇక్కడ. నీతి ఆయోగ్ పూర్తికాల సభ్యులుగా మరో 2 డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం గారు, డాక్టర్ జోరం అనియా వీళ్ళిద్దరు నియామకం అవడం అనేది జరిగింది. ఇతను డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం గారు కర్ణాటక రాష్ట్ర వాసుడు. ఆల్రెడీ శ్రీనివాసుడు కూడా కర్ణాటక రాష్ట్రమే, కేవి రాజుది కూడా కర్ణాటక రాష్ట్రమే. దీంతో
దీంతో నీతి ఆయోగ్లో పూర్తికాల సభ్యులలో ముగ్గురు కర్ణాటక రాష్ట్రంలో వాళ్ళే ఉన్నారు. ఓకేనా, రైట్. చూడండి, హిస్టారిక్ మైల్ స్టోన్, ఒక చరిత్ర సృష్టించింది ఈరోజు అన్నట్టు. ఫర్ నార్త్ ఈస్ట్, ఈశాన్య ప్రాంతాల రాష్ట్రమైనటువంటి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం నుండి జోరం అనియా ఫుల్ టైం నీతి ఆయోగ్ ఫుల్ టైం మెంబర్గా నామినేట్ అవ్వడం అనేది జరిగింది. నీతి ఆయోగ్కి ఫుల్ టైం మెంబర్గా నామినేట్ అవ్వడం అనేది జరిగింది. ఇక గుర్తుపెట్టుకోండి, నీతి ఆయోగ్ ఏర్పడినప్పటి నుంచి నీతి ఆయోగ్ పూర్తికాల సభ్యులలో ఇప్పటి వరకు ఏ మహిళకు స్థానం దక్కలేదు. మొట్టమొదటిసారిగా జోరం అనియా గారికి స్థానం దక్కడం అనేది జరిగింది. కాబట్టి నీతి ఆయోగ్లో పూర్తికాల సభ్యురాలిగా మొట్టమొదటిసారిగా బాధ్యత స్వీకరించిన మహిళ ఎవరంటే జోరం అనియా. ప్రస్తుతం సిఇఓగా నిధి చిబ్బర్ గారు ఉన్నారు. నిధి చిబ్బర్ అనే ఆమె ఐఏఎస్ అధికారిని ఉంది. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ బాలసుబ్రహ్మణ్యం గారు మరియు జోరం అనియా వీళ్ళిద్దరు నామినేట్ అవ్వడం అనేది జరిగింది. ఓకేనా, కాబట్టి నీతి ఆయోగ్ని మర్చిపోవద్దు. ఓకే, నెక్స్ట్ ప్రసార భారతి చైర్మన్ గా ప్రసూన్ జోషి గారు ఇటీవల నియామకం అనేది జరిగింది. ఓకేనా, ఈ విషయం మర్చిపోవద్దు. ప్రసూన్ జోషి అపాయింటెడ్ చైర్మన్ ఆఫ్ ద ప్రసార భారతి అతను జాయిన్ అవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా మనకి 1990s లో ఏర్పాటైంది. ఓకేనా, అయితే ఈ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అక్కడక్కడ టోల్ గేట్లు పెట్టి ఉంటారు. ఓకేనా, టోల్ గేట్లు పెట్టి ఉంటారు. రహదారి పన్ను, రోడ్డు ట్యాక్స్ వసూలు చేయడానికి అక్కడక్కడ టోల్ గేట్లు పెట్టి ఉంటారు. ఆ టోల్ గేట్ వాహనం దగ్గర ఒక కడ్డీ ఆపుతాడు. వాడు ట్యాక్స్ కట్టిన తర్వాత కడ్డీ పైకి వేస్తూ మళ్ళీ వెళ్తుంది వాహనం, అంతేనా. ఇప్పుడు భారతదేశంలో మొట్టమొదటిసారిగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూసెస్ ప్రారంభించింది. ఇండియాస్ ఫస్ట్, భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మల్టీ లైన్ అంటే ఏమి, ఇటుపక్క ఒక రోడ్డు, ఇటుపక్క ఒక రోడ్డు, మరి ఇటుపక్క ఒక రోడ్డు, 3 రోడ్లు ఉన్నాయి, 4 రోడ్లు ఉన్నాయి. ఓకేనా, 4 రోడ్లు అనమాట. 1, ఇది 2, 3, 4. ఈ 4 రోడ్లకి ఒకేసారి టోల్ ట్యాక్స్ వసూలు చేసేటటువంటి ఒక ఫెసిలిటీ కల్పించారు. చూడండి, ఫ్లో టోలింగ్ సిస్టమ్. ఫ్లో టోలింగ్ అంటే ఏమి, ఎవరు కానీ ఇక్కడ ఆగాల్సిన అవసరం లేదు. ఎవరు కూడా ఆగాల్సిన అవసరం లేదు. ఈ 4 రోడ్లు కూడా మనకి వాహనాలు ప్రయాణిస్తూనే ఉంటాయి. ఎవరు వాహనం ఆపాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ అమర్చినటువంటి ఈ వ్యవస్థ ఏదైతే ఉందో, ఈ వ్యవస్థ ఆ వెహికల్ ఐడెంటిఫై చేసి ఆ వెహికల్ వాడు మళ్ళీ డిజిటల్గా దాన్ని కట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకేనా, కాబట్టి దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. దీనిని ఇటీవల ఎక్కడ అమలులోకి తీసుకొచ్చారంటే మొట్టమొదటిసారిగా గుజరాత్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా అమలులోకి తీసుకోవడం అనేది జరిగింది. ఓకేనా, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ప్రపంచంలోనే అత్యంత వెడల్పైనటువంటి సొరంగం, వరల్డ్స్ విడెస్ట్ అంటే వెడల్పైన, అత్యంత వెడల్పైన అండర్ గ్రౌండ్ టన్నెల్ ఎక్కడ అంటే మహారాష్ట్ర రాష్ట్రంలో ప్రారంభం అవడం అనేది జరిగింది. చూడండి, ఇక్కడ రికార్డ్ బ్రేకింగ్ విడ్త్ అంటే ఎంత వెడల్పు అంటే 22.33 మీటర్స్, 22.33 మీటర్స్ కలిగినటువంటి వెడల్పు కలిగినటువంటి విడెస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ద వరల్డ్స్ అంటే ప్రపంచంలోనే అత్యంత వెడల్పైనటువంటి సొరంగం లోపల అనమాట. ఓకేనా, టనెల్ను ఏర్పాటు చేస్తుంది ఏదంటే మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఇటీవల దీన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. చూడండి, ఇక్కడ లాంచ్ చేయడం అనేది జరిగింది. కాబట్టి దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఇటీవల గిన్నీస్ వరల్డ్ రికార్డులో కూడా చోటు దక్కించుకోవడం అనేది జరిగింది. 13.3 కిలోమీటర్ల మిస్సింగ్ లింక్ ప్రాజెక్ట్ కింద 10.67 కిలోమీటర్ల మేర 5 వరుసలతో కూడినటువంటి అత్యాధునిక జంట సొరంగ మార్గాలను ఇటీవల నవయుగ అనే సంస్థ నిర్మించడం అనేది జరిగింది. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ఖచ్చితంగా క్వశ్చన్ పడేటటువంటి ఏరియా. ఓకేనా, నెక్స్ట్ భారత నౌకాదళంలోకి స్టెల్త్ ఫ్రిగేట్ యుద్ధ నౌక, దాని పేరు ఏంటంటే మహేంద్రగిరి ఇటీవల చేరడం అనేది జరిగింది. ఇక్కడ చూస్తే మజ్గావ్ డాక్ షిప్యార్డ్ లిమిటెడ్, ఇక్కడ చూస్తే స్వదేశీ పరిజ్ఞానంతో దీన్ని తయారు చేశారు. ఇది స్టెల్త్ ఫ్రిగేట్ యుద్ధ నౌక, దాని పేరు వచ్చి మహేంద్రగిరి.
ఇటీవల భారత నౌకాదళంలోకి చేరింది. ఏప్రిల్ 30న ముంబైలోని మజ్గావ్ డాక్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో ఈ కార్యక్రమం జరిగింది. దీనిని ఇటీవల వాళ్ళకి ఏప్రిల్ 30న నావీ వాళ్ళకి అప్పగించడం అనేది జరిగింది. ఒడిశాలోని తూర్పు కనుమల్లో ఉన్నటువంటి మహేంద్రగిరి పర్వతం పేరును దీనికి సూచించడం అనేది జరిగింది. అయితే దీనిని దేంట్లో భాగంగా ప్రవేశపెట్టారంటే తయారు చేశారంటే ప్రాజెక్ట్ 17A ఇది 6వ యుద్ధ నౌక. ఎన్నోది? 6వది. ప్రాజెక్ట్ 17Aలో 6వ యుద్ధ నౌక ఏదంటే మహేంద్రగిరి అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సిఎండిగా ఇటీవల నియామకమైనటువంటి ఒక వ్యక్తి ఎవరంటే రవి అనే ఒక వ్యక్తి నియామకం అనేది జరిగింది. రవి అనే ఒక వ్యక్తి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సిఎండిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. సిఎండి అంటే చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. ఎవరి స్థానంలో రానున్నారంటే సునీల్ కే అనే ఒక వ్యక్తి స్థానంలో ఇతను రావడం అనేది జరిగింది. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే బెంగళూరులో ఉంది. బెంగళూరులో ఉన్నటువంటి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థకి పనిచేయడం అనేది సిఎండిగా ఎన్నికవడం అనేది జరిగింది. అయితే నెక్స్ట్ మన భారతదేశం నల్లధనాన్ని ఏరివేయడం కోసం మన భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం 2016 నవంబర్ 8వ తారీఖున 500 రూపాయల నోట్లను ప్లస్ 1000 రూపాయల నోట్లను ప్రభుత్వం ఉపసంహరించుకోవడం అనేది జరిగింది. అయితే దీన్ని ఉపసంహరించుకొని కొత్తగా 500 రూపాయల నోట్లను అదేవిధంగా 2000 రూపాయల నోట్లు ప్రవేశపెట్టడం అనేది జరిగింది. మళ్ళీ 2019 మే 2023 మే 19న ఈ 2000 రూపాయల నోట్ని మళ్ళీ ప్రభుత్వం ఉపసంహరించుకోవడం అనేది జరిగింది. 2023 మే 19న 2023 మే 19వ తారీఖున ఈ 2000 రూపాయల నోట్లు మళ్ళీ ప్రభుత్వం ఉపసంహరించుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు ఇటీవల వార్తలు నిలిచింది ఒక టాపిక్ ఏంటంటే ఉపసంహరించుకున్నటువంటి 2000 రూపాయల నోట్లలో 98.47% 2000 రూపాయల నోట్లు ఉపసంహరించుకున్నదంటే ఆర్బీఐ. ఓకేనా? 2000 రూపాయల నోట్లు తిరిగి వచ్చాయని చెప్పి ఆర్బీఐ ఇటీవల తెలపడం అనేది జరిగింది. ఓకేనా? అంటే 2016 నవంబర్ 8వ తారీఖున నోట్ల రద్దుని చేసినప్పుడు దాని ప్రత్యామ్నాయంగా 2000 రూపాయల నోట్లను ఉపసంహరించుకోవడం అనేది జరిగింది. చూడండి, ఇక్కడ ఆ సమయంలో చలామణిలో ఉన్న అటువంటి నోట్ల మొత్తం విలువ 3.56 లక్షల కోట్ల రూపాయలుగా ఉండేది. అంటే 2023 మే 19వ తారీఖు ఉపసంహరించుకున్నారు కదా, అప్పుడు 3,56 లక్షల కోట్లు మనకి ఉన్నది. అయితే ఇప్పుడు కేవలం ఎంత మిగిలిందంటే 5,451 కోట్ల రూపాయలు ఇక రావాల్సిందంట. అది ఎక్కడో మనకి అండర్ గ్రౌండ్ లో దాగి ఉంటుంది. ఇది కూడా దగ్గరలో రాబోతుందని చెప్పి చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ గా ఇటీవల బాధ్యత స్వీకరించిన వ్యక్తి ఎవరంటే అనుగ్రహ నారాయణ దాస్. ఆయన పేరేంది? అనుగ్రహ నారాయణ దాస్ గారు ఇటీవల బాధ్యత స్వీకరించడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ దేశంలో తొలి కాగిత రహిత న్యాయ వ్యవస్థ రాష్ట్రంగా ఇటీవల సిక్కిం రాష్ట్రం నిలిచింది. ఓకేనా? సిజేఐ ఎవరు మిత్రమా ప్రస్తుతం? సిజేఐ సూర్యకాంత్ గారు మన మే 1వ తారీఖున సిక్కిం రాష్ట్రాన్ని సందర్శిస్తే ఆ రాష్ట్రాన్ని ఇండియాస్ ఫస్ట్ పేపర్లెస్ స్టేట్ గా తీర్చిదిద్దడం అనేది జరిగింది. కాబట్టి సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ డిక్లేర్స్ సిక్కిం యాజ్ ఫస్ట్ పేపర్లెస్ స్టేట్ జ్యుడిషియరీ ఇన్ ద కంట్రీ. భారతదేశంలో మొట్టమొదటిసారిగా తొలి కాగిత రహిత న్యాయ వ్యవస్థ రాష్ట్రంగా ఇటీవల ఆవిర్భవించడం అనేది జరిగింది. ఓకేనా? నెక్స్ట్ ఎన్సిఎల్టీ అంటే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అధ్యక్షుడిగా
ఇటీవల అనుపిందర్ సింగ్ గ్రేవాల్ గారు నియామకం అనేది జరిగింది. ఓకేనా. నెక్స్ట్, పెట్టుబడిదారుల రక్షణ పెంపొందించేందుకు సెబీ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా 1988లో ఏర్పాటైంది. 1988లో ఏర్పాటైంది. దీని హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంటుంది. ప్రస్తుతం తుహిర్కాంత్ పాండే గారు ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు. ఓకేనా. ఇటీవల సెబీ పెట్టుబడిదారులకు రక్షణ కల్పించడం కోసం పర్వా అనే ఒక దాన్ని అమలులోకి తీసుకోవడం అనేది జరిగింది. పర్వా అంటే ఏంటంటే పాస్ట్ రిస్క్ అండ్ రిటర్న్ వెరిఫికేషన్ ఏజెన్సీ. అంటే ఏంటంటే ఎవరైనా కానీ షేర్ మార్కెట్లో మనం పెట్టుబడి పెడితే వాళ్ళ డబ్బులు ఏం కాకుండా ఒకవేళ ఏమైనా అయితే దాన్ని రికవరీ చేయించేటప్పుడు ఒక ప్రోగ్రామ్. ఓకేనా. చూడండి, ఇక్కడ స్టాప్ మిస్ సెల్లింగ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్స్, స్ట్రెంథనింగ్ సూపర్విజన్ విత్ ద డిజిటల్ ఆడిట్ ట్రయల్స్ అనేది డిజిటల్ విధానంలో తీసుకురాబోతున్నారంట. నెక్స్ట్, స్టాండర్డ్స్ రిపోర్టింగ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ రికార్డ్స్ అన్నమాట. నెక్స్ట్, ఓకేనా. ఇది నెక్స్ట్, యూపీలో గంగా ఎక్స్ప్రెస్ ఇటీవల మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం అనేది జరిగింది. ఎప్పుడో ప్రారంభించారంటే ఏప్రిల్ 29 ప్రారంభించడం అనేది జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏప్రిల్ 29 ఉత్తరప్రదేశ్లోని హార్దోయ్ జిల్లా, ఎక్కడి నుంచి మిత్రమా, హార్దోయ్ జిల్లా నుండి 594 కిలోమీటర్ల పొడవైన గంగా ఎక్స్ప్రెస్ ను మనం ప్రారంభించడం అనేది జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, మీరట్ నుంచి ప్రయాగ్రాజ్ చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు అన్న విషయంతో దీన్ని తీసుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్, ఒక విన్యాసం. ఈ విన్యాసం మన భారతదేశం శ్రీలంక దేశాల మధ్య విన్యాసం జరిగింది. ఏదంటే డివెక్స్ ఎక్సర్సైజ్. చూడండి, భారత శ్రీలంక నౌకాదళాల మధ్య ద్వైపాక్షిక డైవింగ్ విన్యాసమైన ఆ ఇండియన్ శ్రీలంక డివెక్స్ 2026 4వ ఎడిషన్ ఎక్సర్సైజు ఏప్రిల్ 21వ తారీఖు నుంచి 28వ తారీఖు కొలంబోలో జరిగింది, శ్రీలంకలోని. ఈ విన్యాసం భారత నౌకాదళానికి చెందినటువంటి డైవింగ్ సపోర్ట్ వెజల్ ఐఎన్ఎస్ నిరీక్షకు ఇందులో పాల్గొనడం అనేది జరిగింది. చివరి టాపిక్ చూస్తే, భారతదేశంలోని మొట్టమొదటిసారిగా డిజిటల్ ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను తీసుకోవడం అనేది జరిగింది. ఏ రాష్ట్రం అంటే కర్ణాటక రాష్ట్రం. మరి గిగ్ వర్కర్స్ కోసం తీసుకోవడం అనేది జరిగింది. గిగ్ వర్కర్స్ అంటే జొమాటో, స్విగ్గీ, జొమాటో, ఓకేనా, వీటిని ఏమని పిలుస్తామంటే మనం గిగ్ వర్కర్స్ అని పిలుస్తాం. స్విగ్గీ జొమాటో ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకి ప్రత్యేకంగా ఒక పరిష్కార వేదికని ఇటీవల తీసుకొచ్చిన మొట్టమొదటి రాష్ట్రం ఏదంటే కర్ణాటక స్టేట్. ఇది మిత్రమా ఈరోజు వార్తలు ఇచ్చినటువంటి కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్.